2 వచనములు చదువుకుందాం. కీర్తనలు 36వ అధ్యాయము మొదటి 2 వచనములు. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. ప్రార్థన. దయగల మా తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం. మీ యొక్క మహాకృపను బట్టి గతించిన కాలమంతా కాపాడి ఈ దినం మీ యొక్క సన్నిధికి నడిపించి తండ్రి, ఈ విధముగా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరచుటకు, వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన సమయం కొరకు మీకు వందనములు. మీ యొక్క లేఖన భాగములోండి కొన్ని మాటలు మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడండి. మీ యొక్క స్వరమును వినిపించండి. దేవా, దుష్టు నుండి మమ్మలను కాపాడండి. మమ్మలను మీ ఆత్మచేత నింపండి. దేవా, పరిశుద్ధాత్మ శక్తి చేత, అభిషేకము చేత నన్ను చేరివచ్చిన ప్రతి బిడ్డను నింపి మీ యొక్క జీవము కలిగిన వాక్కులు సమృద్ధిగా, స్వేచ్ఛగా విడుదల కావటానికి కావలసిన కృపలను అనుగ్రహించమని, ఆత్మకు భంగము కలిగించే ప్రతి చీకటి అంధకార శక్తులు యేసు నామములో పాతాళమందు బంధించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ దినం మనం వాక్యంలోనికి వెళ్ళక ముందు ఈ దినం మనం ధ్యానించుకునే ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఇంగ్లీష్లో మ్యానిపులేషన్ అంటారనమాట. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనం మొట్టమొదటిగా మన హృదయాన్ని శుద్ధిగా ఉంచుకోవాలి. మన హృదయం శుద్ధిగా ఉండడానికి ఆటంకాలుగా ఉన్న ప్రతిదాన్ని కూడా మొట్టమొదటిగా మనం తొలగించుకోవాలి. సో ఈ దినం అంటే మనము చాలా తేలిగ్గా తీసుకునే అంశము, మన హృదయాల్లో ఉండేది ఏంటంటే మ్యానిపులేషన్ అంటారు. మరి తెలుగులో ఏమంటారంటే, మ్యానిపులేషన్ అంటే ఒక విషయాన్ని వక్రీకరించి చెప్పడం అన్నమాట. అంటే ఇప్పుడు నిజాన్ని ట్విస్ట్ చేసి చెప్పడం, మ్యానిపులేషన్ అనే అంశం గురించి మనం ఈ దినము ధ్యానిస్తూ ఉన్నాం. మరి మభ్యపరచడం, సో ఒక వ్యక్తిని మనం మభ్యపరచడం, అది మాటలతో కావచ్చు, చేతలతో కావచ్చు, డబ్బులతో కావచ్చు, ఏ విషయాల చేతైనా మభ్యపరచడం అనేది మ్యానిపులేషన్. ఇంకా మనం కొంచెం దాని గురించి ఆలోచిస్తే, ఒక విషయాన్ని వక్రీకరించి ఎదుట వ్యక్తికి చెప్పడం అన్నమాట. అలాగే ఒక సిచ్యువేషన్, ఒక సందర్భాన్ని మనం తప్పుగా ఇతర వ్యక్తులకు చూపించడం. అలాగే ఇంకా మనం కొంచెం ఇంకా డీప్గా అర్థం అవ్వాలంటే, చాలా సిల్లీ మ్యాటర్ని చాలా కాంప్లికేట్ చేయడం అన్నమాట. ఒక సిల్లీ మ్యాటర్, ఇప్పుడు సపోజ్ మనం ఏదన్నా సరదాకి ఏదన్నా ఒక మాట అన్నామనుకోండి, ఈ మాటని కొంతమంది వ్యక్తులు ఏం చేస్తూ ఉంటారు, దాన్ని చాలా కాంప్లికేట్ చేస్తూ ఉంటారు. చాలా దాన్ని ఒక కఠినమైన సమస్యగా ఎదుట వ్యక్తులకు దాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే మరి మభ్యపరచడం అన్నమాట. ఆ స్పిరిట్ ఆఫ్ మ్యానిపులేషన్ అంటారు. సో ఇది చాలా విశ్వాసులంగా ఈ లోకంలో అంతా కూడా ఈ మ్యానిపులేషన్ అనే దానితో నింపబడి ఉంది. కుటుంబాల్లో మభ్యపరుస్తూ ఉంటారు, సమాజంలో మభ్యపరుస్తూ ఉంటారు, మరి కాలేజెస్లో ఇది ఎదుర్కొంటాం, ఆఫీసెస్లో పనిచేసే చోట మనం ఎదుర్కొంటాం. అంటే మనం ఇద్దరు వ్యక్తులు కూడుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ అంశం అనేది మన మధ్యకు వస్తూ ఉంటుంది. సో ఈ యొక్క విషయాన్ని అసలు మనం దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని మనం ఎలా డీల్ చేయాలి అనే అంశము ఈ దినం మనం చూస్తున్నాం. అదే మ్యానిపులేషన్, మభ్యపరచడం అన్నమాట. సో ఎందుకు ఈ మభ్యపరచడం అనేది ఎందుకు జరుగుతుందంటే 2 విషయాలు మెయిన్ కారణం అన్నమాట. ఒకటి ఏంటంటే, మన వ్యక్తిగత లాభం కోసం, అంటే ఒక వ్యక్తి ద్వారా మనం ఏదర్ డబ్బు విషయమైనా,
ఏ సహాయమైనా పొందాలి అన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము, అక్కడున్న విషయాన్ని వక్రీకరించి ఎదుట వ్యక్తులకు మనం చెప్తూ ఉంటాం. మొట్టమొదటిగా మన స్వలాభం కొరకు చేస్తూ ఉంటాం. రెండవదిగా కొంతమంది ఈ మభ్యపరచడం అనేది ఎందుకు చేస్తూ ఉంటారంటే, కొంతమందికి ఎంటర్టైన్మెంట్ అంటే సంతోషం అన్నమాట, ఆనందం. ఇది ఒక గేమ్ అన్నమాట. కొంతమందికి ఎదుట వ్యక్తి బాధపడుతూ ఉంటే సంతోషిస్తూ ఉంటారు, అదే ఎంటర్టైన్మెంట్. మరి ఒక యోబు గారి గురించి ఒక వ్యక్తి సూపర్ బుక్ అనేది మనకు తెలుసు. ఇంగ్లీష్లో మొత్తం మనకి బైబిల్ అంతా కూడా అందులో క్లియర్గా బొమ్మల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అందులో యోబు గారు మరి ఎన్నో బాధలు పడ్డారు కదా, బిడ్డలు కోల్పోయారు, ఆస్తి కోల్పోయారు, అనారోగ్యం వచ్చింది. ఆయన బాధపడుతూ ఉంటే సైతాన్ ఏం చేస్తుందో తెలుసా, అందులో ఒక మంచి సీన్ ఉంటుంది అన్నమాట. సైతాను ఆ యోబు గారి యొక్క బాధ మూలుగు దానికి చాలా సంతోషంగా ఉంటుంది అన్నమాట. అబ్బా ఎంత బాగుందో కదా, యోబు గారి నుంచి వచ్చే ఆ మ్యూజిక్ చాలా బాగుంది అంటది. ఎవరు? సైతాన్. అంటే ఎదుటవారు బాధలో ఉన్నప్పుడు, ఎదుటవారు కష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు మనము అదే సంతోషాన్ని అనుభవిస్తున్నామంటే అది ఎవరి లక్షణం అండి? సైతాన్ లక్షణం అన్నమాట. అలాగే ఈ మభ్యపరచడం అనేది కూడా కొంతమందికి ఎందుకని చెప్పుకున్నాము, వ్యక్తిగత లాభం కొరకు. కొంతమందికి ఇది ఒక ఆట అన్నమాట, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్. కొంతమందికి ఇది ఎందుకు చేస్తారు అంటే ఒక వ్యక్తుల్ని ఫేవర్ చేయడం. కొంతమంది వ్యక్తుల్ని వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు, వాళ్ళని సంతోషపరచడానికి, వాళ్ళకి కొంచెం వాళ్ళ దగ్గర మంచి పేరు కలిగి ఉండడానికి ఏం చేస్తూ ఉంటారు, ఈ మభ్యపరచడం అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. సో మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, మభ్యపరచడం అంటే ఏంటండి, విషయాలను వక్రీకరించి చెప్పడం, నిజాన్ని ట్విస్ట్ చేసి చెప్పడం. తర్వాత ఎందుకు ఇది చేస్తారు అని మనం చెప్పుకున్నాం. ఎందుకు చేస్తారండి, ఎందుకు చేస్తాం మనం? ఏదన్నా స్వలాభం కొరకు చేస్తూ ఉంటాం. రెండవది ఇతరులను మంచి చేసుకోవడానికి చేస్తూ ఉంటాం, లేకపోతే మనకి ఎంజాయ్మెంట్ కొరకు, మన సంతోషం కొరకు మనము దీన్ని చేస్తూ ఉంటాం. అయితే జనరల్గా మనకు తెలుసు, ఇప్పుడు చాలామంది ఇదివరకు ఇంట్లో యానిమల్స్ పెంచుకునేవారు, ఇప్పటికీ పెంచుకుంటున్నారు. ఒక కుక్కను, ఇప్పుడు ఎక్కువగా పిల్లులు పెంచుకుంటున్నారు కదా, పిల్లుల్ని పెంచుకుంటున్నారు, కుక్కల్ని పెంచుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇంకా డబ్బున్న వాళ్ళు వేటిని పెంచుకుంటున్నారండి? పాములను పెంచుకుంటున్నారు. కొండ చిలువల్ని ఏం చేస్తున్నారు, ఒక చక్కని యానిమల్స్, పెట్ యానిమల్స్గా, పెంపుడు జంతువులుగా వాటిని పెంచుకుంటూ ఉన్నారు. ఇంకా కొంతమంది అరబ్ కంట్రీస్లో, బాగా డబ్బున్న దేశాల్లో నవాబులు వాళ్ళు ఎవరిని పెంచుకుంటారట? పులులు, సింహాలు పెంచుకుంటారట. రీసెంట్గా వార్తల్లో వచ్చిన విషయం మీరు చూచారో లేదో, ఒక ఆయన ఆ రిచ్ కంట్రీలో అతను సింహాన్ని పెంచుకుంటాడట. సింహాన్ని పెంచుకుంటూ ఉంటే ఎలా ఉంటుందండి, ఇప్పుడు ఒక కుక్కను పెంచుకునే ఒక యజమాని వచ్చాడు అనుకుందాం, అతని చేతిలో కుక్క ఉంది. ఇంకొక అతను వచ్చాడు, అతని చేతిలో ఒక పులి ఉంది, అతను పులిని పెంచుకుంటున్నాడు. ఎవరు అహంకారంగా ఉంటారండి అందులో? పులిని పెంచుకునే వాళ్ళు అహంకారంగా ఉంటారు. ఎందుకని? చూసావా, నీ దగ్గర కుక్క ఉంది, నా దగ్గర ఏముంది, సింహం ఉంది, పులి ఉంది. నేను ఈ సింహాన్ని ఇలా రమ్మంటే అలా వస్తుంది, అది చేయమంటే అది చేస్తుంది అని ఆ సింహాన్ని బట్టి, పులిని బట్టి ఎవరు గర్విస్తూ ఉంటారు? ఆ ఓనర్ గర్విస్తూ ఉంటాడనమాట. అలాగే కానీ పాపం అనేది ఎలాంటిదట, ఒక పెంపుడు జంతువుతో సమానం అన్నమాట. అంటే ఈ పాపాన్ని మనం పెంచి పోషిస్తూ ఉంటే
ఒకానొక దినాన్న ఆ సింహం ఏం చేసిందంట, ఆ యొక్క ఓనర్ని చంపుకొని తినేసిందంట. మరి అమెరికా దేశంలో ఒక 10 స్టోరీల బిల్డింగ్లో ఒకళ్ళు కొండ చిలువని పెంచుకుంటున్నారంట. ఏమండి, ఆ కొండ చిలువని ఎంతలా పెంచుకుంటున్నారంటే అది వాళ్ళ పక్కనే పడుకుంటుందట. వాళ్ళు ఏం తింటే అది తింటుందంట, ఏం తాగితే అది తాగుతుందంట. ఇలాగ చాలా రోజులు గడిచిన తర్వాత ఏం చేసిందంట, అది ఒకరోజు వాళ్ళ ఓనర్స్ బయటికి వెళ్ళిపోయినప్పుడు అది నెమ్మదిగా గ్రిల్స్లో నుంచి ఈ యొక్క కానాల్లో నుంచి బయటకు వచ్చేసిందంట. వచ్చేసి వేరే ఫ్లాట్లోకి వెళ్ళి అక్కడ 2 చిన్ని బిడ్డలను మింగేసిందంట. ఆ బిడ్డలు కనిపించలేదంట, మొత్తం వెతికారంట. కానీ చివరికి ఆ పాము యొక్క కడుపు చాలా ఎక్కువగా ఉండటం వల్ల డౌట్ వచ్చింది. దాన్ని చంపి తీస్తే ఆ ఇద్దరు కూడా ఆ పాము యొక్క కడుపులో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకు తెలుసు, రీసెంట్గా లాస్ట్ వీక్లోనే మన దేశంలోనే పాములు ఆడించే ఒక అతను ఏం చేస్తూ ఉంటాడు, పామును ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు, దాన్ని ఆడిస్తూ ఉంటాడు. అతను దాని ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తున్నాడు. కానీ లాస్ట్ వీక్ అతన్ని ఏం చేసింది, ముద్దు పెట్టుకున్న టైంలో దాన్ని కాటేసేసి అతను మరి ఇమ్మీడియట్గా ఆ క్షణమే చనిపోయినట్లుగా మనం న్యూస్ చూస్తూ ఉన్నాం. అంటే మరి కుక్కలు పిల్లులు పెంచుకోవడం వేరు, ఈవెన్ కుక్కలు పిల్లులు కూడా హాని చేస్తూ ఉన్నాయి కదా. కానీ వాటికన్నా ప్రమాదకరమైనది ఏంటండి, ఒక పులిని పెంచుకోవడం, ఒక పామును పెంచుకోవడం. ఇవి పెంచుకున్నంతకాలం చాలా బాగుంటాయి, కానీ ఒకానొక రోజు వచ్చేసరికి ఏం చేస్తాయండి, అవి ఆ వ్యక్తినే చంపేస్తూ ఉంటాయి. అలాగే పాపం అనేది ఎలాంటిది, ఒక విషపు జంతువును పెంచుకోవడంతో సమానం అన్నమాట. ఇప్పుడు ఒక పాములు నాడించేవాడిని చూసి అందరూ ఏం చేస్తారండి, ఆహా ఓహో ఎంత బాగా ఆడేస్తున్నాడో, ఇతను ఎంత ధైర్యవంతుడో అనేసరికి ఆ పాములను ఆడించేవాడికి ఎలా ఉంటుందండి, చాలా గర్వంగా ఉంటుంది. అలాగే మన జీవితంలో ఈ పాపము అనేది, దీన్ని మనం అసహించుకోకపోతే, మనం దాన్ని ప్రేమిస్తూ దాన్ని పెంచుకుంటూ ఉంటే ఎలా ఉంటుందట. ఇక్కడ మనం చదువుకున్నాం కీర్తనల గ్రంథము 36వ అధ్యాయంలో ఒక వచనం మనం చదువుకున్నాం కదండి. 2వ వచనములో, వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్తుతి చేయుచున్నది. పాపం ఏం చేస్తూ ఉంటుందట, అది ఒకానొక రోజున కాటేసే వరకు కూడా ఏ విధంగా ఒక పామును పెంచి పోషిస్తూ ఉంటే అది ఏ విధంగా ఉంటుందో, అది కాటేసే వరకు కూడా ఎలా ఉంటుందండి, అది ముఖస్తుతి చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ పాపం ఏం చేస్తూ ఉంటుంది, ఈ వ్యక్తిని ఇంకా చెయ్యి, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఈ పాపం ఎవ్వరికీ తెలియకుండా చేస్తున్నావు కదా, నువ్వు చాలా నిష్ణాతురాలు అని ఏం చేస్తూ ఉంటుంది, పాపము మనలను పొగుడుతూ ఉంటుంది అన్నమాట. ఈ పాపం ఎప్పుడైతే పొగుడుతూ ఉంటుందో ఈ వ్యక్తి ఏం చేస్తాడు, ఇంకా పాపం చేసేస్తూ ఉంటాడు. కానీ ఒకానొక దినం వస్తుంది, ఆ దినం ఎలా కనిపిస్తుందట, అది అసహ్యముగా కనబడే వరకు. సో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, ఏం టాపిక్ చెప్పుకుంటున్నాం అండి, మ్యానిపులేషన్, మభ్యపరచడం. ఎదుట వ్యక్తులను మభ్యపరుస్తూ మన జీవితాలను కొనసాగిస్తూ ఉన్నప్పుడు అది ఏదో ఒక రోజు ఏం చేస్తుందండి, ఎవరైతే దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఆ వ్యక్తికి అపాయము కలుగొచ్చేస్తూ ఉంటుంది. మరి ఒకసారి ఒక ఆమె ఇలాగే, అప్పుడు ఫ్యాషన్ అయిపోయింది ఈ కొండ చిలువలను పెంచుకోవడం, స్టేటస్ సింబల్ అన్నమాట. అంటే మాకు ఇంత డబ్బు ఉంది అని తెలియపరచుకోవడానికి చేసే పనులు అవన్నీ కూడా.
ఆమె ఏం చేస్తుందంట, ఒక కొండ చిలువను పెంచుకుంటుందట. పెంచుకుంటూ ఉంటే ఆమె అది కొన్ని రోజుల నుంచి ఆహారం తినడం మానేసిందంట. మరి రీసెంట్గా మాకు తెలిసిన ఒక ఆమె ఫోన్ చేశారనమాట, దుబాయ్లో ఉంటారు ఆమె ఫోన్ చేసి వాళ్ళ ఇంట్లోనంట చిన్ని ఎలుకలు ఉన్నాయంట, పిల్లులు ఉన్నాయంట, 14 పిల్లులు. వాళ్ళందరితో పాటు వాళ్ళ ఇంట్లో పనోళ్ళతో పాటు 14 పిల్లులు ఆయన పెంచుతారంట ఓనర్ గారు. ఆ 14 పిల్లులకి 2 ఏసీలు ఉంటాయంట. సో దానికి ఏదన్నా చిన్ని నీరసం వస్తే దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారట. దానికి రీసెంట్గా డెలివరీ అయ్యిందంట పిల్లికి. ఆవిడ చెప్తుందనమాట, ఫోటో కూడా చూపించింది ఆవిడ. ఆ పిల్లికి డెలివరీ అయిందంట. పిల్లికి డెలివరీ అయితే మరి ఏం జరిగిందో పొరపాటు తెలియదు కానీ ఆ పిల్లి ఆ డెలివరీ టైంలో పేగులు కూడా దానికి బయటకు వచ్చేసినాయి అంట. బయటకు వచ్చేస్తే ఎవరో పట్టించుకోవడం మానేశారు. మరి ఆ ఓనర్ గారికి అందులో పనిచేసి ఆవిడ చెప్పిందంట, ఇదిగోండి పిల్లి ఇలా ఉంది అంటే, అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామని అప్పటికప్పుడు ఆ ఓనర్ గారు హాస్పిటల్కి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే చాలా హాస్పిటల్స్ తిప్పారంట కానీ అవ్వలేదంట. చివరికి ఎక్కడో ఒక హాస్పిటల్కి తీసుకెళ్తే 40,000 కట్టమన్నారంట. దేనికండి? పిల్లి బయటకు వచ్చిన పేగుల్ని లోపలికి రిస్టోర్ చేయడానికి అనమాట. సో 40,000 ఇచ్చి ఆయన ఏం చేశాడు, ఆ పిల్లిని బాగు చేయించి తీసుకొచ్చాడండి అని ఆవిడ చెప్తుందన్నమాట. సో అంటే ఇటువంటి ప్రేమ ఇప్పుడు జంతువుల మీద ఎక్కువైపోయింది కదా. అలాగే ఆమె ఒక కొండ చిలువను పెంచుకుంటుందండి. పెంచుకుంటుంటే వారం రోజుల నుంచి తిండి మానేసిందండి. తిండి మానేసరికి పక్కనున్న మనిషి ఎలా ఉన్నా పట్టించుకోరు కానీ జంతువుల విషయంలో కొంతమందికి ప్రేమ కదండి. సో వెంటనే దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. తీసుకెళ్తే అప్పుడు డాక్టర్ గారు చెప్పారంట, ఇది ఎందుకు మానేసిందో తెలుసా మీకు? మిమ్మల్ని తినడానికి ఇది పొట్టను ఖాళీగా ఉంచుకుంటుంది అని చెప్పేసరికి ఆమెకి భయం వేసి ఒక చోట దాన్ని వదిలేసిందంట. అంటే ఒక పాపాన్ని పెంచి పోషిస్తూ ఉంటే, ఒక పాపము మన జీవితాల్లో ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటే చివరికి ఆ పాపం ఏం చేస్తుందండి, మనల్నే దాడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎన్నో పాపాలు ఉన్నాయి. మనం ఈ దినం జ్ఞాపకం చేసుకునేది ఏంటండి, మ్యానిపులేషన్, మభ్యపరచడం. అంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ వాక్యంలో మనకి సాతాను ఏదైనా తోటలో అవ్వమ్మ గారిని ఏమని మభ్యపరిచిందండి? ఏమంది? దేవుడు ఈ చెట్ల ఫలాల్లో ఏదైనా తినొద్దన్నాడా అన్నప్పుడు ఆమె ఏమంది? తినొద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు, వాటిని తినొద్దన్నాడు, తినే దినాన్న చనిపోతారని చెప్పాడు. అంటే ఆ సర్పం ఏమందండి, మీరు చావనే చావరు. ఎలా ఉంటారట మీరు? దేవదూతల్లాగా ఉంటారు అని సాతాను అవ్వమ్మ గారిని ఏం చేసిందండి? మభ్యపరిచింది. అంటే అక్కడ నిజమే మాట్లాడింది కానీ ఆ నిజాన్ని ఎలా చెప్పింది? ట్విస్ట్ చేసిందనమాట. వక్రీకరించి చెప్పేసరికి ఈ అవ్వమ్మ గారు ఆ బొట్లో పడిపోయారు, లోకానికి పాపాన్ని తీసుకొచ్చారు. అలాగే మనం కూడా ఎదుట వారిని మభ్యపరచకూడదు, మభ్యపరిచే వారిని మనం గుర్తించడం నేర్చుకోవాలి. మనం మభ్యపెట్టినా ప్రమాదమే, ఎదుట వారు మభ్య పెట్టేటప్పుడు మనం పడిపోయినా ప్రమాదమే. కాబట్టి విశ్వాసులంగా మనం ఈ సమస్యను ఎలాగో గుర్తించాలి అనే విషయాలు ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే మన వ్యక్తిగత జీవితంలో ఎలా ఎదుర్కొంటామంటే, కుటుంబంలో 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు? ఒక బిడ్డ అంటే చాలా ఇష్టం. ఆ బిడ్డకు అన్నీ మరి వండిన కూరలో ఎక్కువ భాగం ఆ బిడ్డకు పెట్టాలి, లేకపోతే మంచి బట్టలు ఆ బిడ్డకి పెట్టాలి అంటే ఈ తల్లి ఏం చేస్తూ ఉంటుంది? ఈ బిడ్డను రెండవ బిడ్డను రాంగ్గా కుటుంబంలో చిత్రీకరిస్తూ ఉంటారనమాట.
అప్పుడు ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది? ఆ బిడ్డ మీద ప్రేమ పెరుగుతూ ఉంటుంది. మరి ఇస్సాకు విషయంలో రిబ్కా చేసింది అదే కదా. రిబ్కా గారికి ఎవరంటే ప్రేమంట? యాకోబు అంటే ప్రేమంట. యాకోబు అంటే చాలా ఇష్టం. ఏశావు అంటే ఇష్టమేనా అంటే ఇష్టమే, కానీ యాకోబు కంటే ఇష్టం. ఏశావు కంటే ఇష్టం. సో యాకోబుని మభ్యపరచాలి అని అంటే ఏం చేయాలి? ఏశావును తక్కువగా తండ్రికి చూపించాలి. అదే ఆమె చేసిన పని అన్నమాట. ఏశావు యాకోబుకి ఎక్కువ మేలు చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలండి? ఇంకో కొడుకును తక్కువగా చూపించాలి, తప్పుగా చూపించాలి. అందుకే మరి ఇస్సాకు ఏమన్నాడు? ఏశావును దీవిస్తానంటే రెబ్కమ్మ గారు ఏం చేశారు? కాదు, యాకోబు దీవించబడాలని యాకోబును మోసం చేసేలాగా తల్లి ప్రోత్సహించింది కదా. అందుకే చివరికి యాకోబు జీవితంలో నష్టం కలిగిందండి, మేలు కలిగిందా? నష్టమే కలిగింది. ఏం నష్టం కలిగింది? ఎంత ఆస్తుందో, తండ్రికి ఎంత ఆస్తుందో ఆ ఆస్తంతా వదిలిపెట్టేసి ఆ మేనమామ దగ్గర ఏం చేయాల్సి వచ్చింది? ఊడిగం చేయాల్సి వచ్చింది. జీతం కోసం మేనమామ దగ్గర పనిచేశాడు. చివరికి మేనమామ ఏం చేశాడు? మోసం చేశాడు కదా. అంటే ఈ మభ్యపరచడం, లేకపోతే ఎదుట వ్యక్తిని మభ్యపెట్టడం అనేది చివరికి ఎవరు నష్టం పొందుతారండి? మనమే నష్టపోతూ ఉంటాం, మన కుటుంబాలు నష్టపోతూ ఉంటాయి. కాబట్టి మనం ఎదుట వ్యక్తిని మనం మభ్యపెట్టకూడదు. మనం ఎదుటి వారు మభ్యపెట్టినప్పుడు మనం అలాంటి ట్రాప్స్లో, అలాంటి వలలో మనము చిక్కుకోకూడదు. సో మనకి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. బైబిల్ గ్రంథంలో మనకి తెలుసు మెఫీబోషెతు, సీబా గురించి మనకి తెలుసు. మరి ఈ సీబా ఎవరు? ఒక పనివాడు. ఈ పనివాడి దగ్గర ఎవరు పనిచేస్తున్నారండి? ఈ పనివాడి దగ్గర ఓనర్ ఎవరు? మెఫీబోషెతు. అయితే మరి దావీదు అరణ్యంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఏం చేశాడు? ఈ మెఫీబోషెతు కుంటివాడు కాబట్టి మెఫీబోషెతు తనకు తానుగా గాడిద మీద ఎక్కి రాలేడు కాబట్టి సీబా ఏం చేశాడండి? చాలా ఆహారము, పండ్లు, ఇవన్నీ కూడా చాలా డబ్బు, పరుపులు, దావీదు గారికి కావలసినవన్నీ పట్టుకొని అడవికి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత, ఏడమ్మా నీ ఓనర్ ఏడి? మెఫీబోషెతు ఏడి అంటే ఏం చెప్తున్నాడండి? మెఫీబోషెతు గారంటే ఇప్పుడు రాజ్యం కోసం ఎదురు చూస్తున్నారండి అని ఏం చేస్తాడు? మభ్యపరుస్తూ ఉన్నాడు. ఎవరిని మభ్యపరిచాడు? దావీదును మభ్యపరుస్తున్నాడు. ఎందుకు మభ్యపరిచాడు? మెఫీబోషెతు ఆస్తంతా తను దొంగిలించాలంటే ఏం చేయాలి? మభ్యపరచాలి. ఎలా మభ్యపరుస్తున్నాడు? డబ్బులు ఇచ్చి మభ్యపరుస్తున్నాడు, ఆహారం ఇచ్చి మభ్యపరుస్తూ ఉన్నాడు. అలాగే మన జీవితంలో కూడా మనం కూడా ఎదుటి వారిని మభ్యపరుస్తూ ఉంటాం. ఎలా మభ్యపరుస్తాం? మొట్టమొదటిగా మాటలతో మభ్యపరుస్తాం. రెండవది ఎలా మభ్యపరుస్తాం? ఏదో ఒక వస్తువులు ఇచ్చి, ఏదో ఒక లంచం అన్నమాట. లంచం అంటే డబ్బే కాదండి, ఒక కూర ఇచ్చి మభ్యపరచడం. ఏవండి? ఒక పిండి వంటలు ఇచ్చి మభ్యపరచడం. లేకపోతే వారి అవసరాన్ని మనం ఆసరాగా చేసుకొని వారి అవసరంలో మనం ఆదుకోవడం అంటే మంచి మనసాక్షితో కాదు. అక్కడ మనకు ఒక గెయిన్ కావాలి, ఒక లాభం కావాలి. ఆ లాభం పొందడానికి ఏం చేస్తూ ఉంటాం? వారి కష్టంలో మనం పాలు పొందినట్టుగా, వారి కష్టం మన కష్టమైనట్టుగా భావించి ఏం చేస్తూ ఉంటాం? మనం మోసం చేస్తూ ఉంటాం. ఇది ఎవరి లక్షణం అండి? ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సీబా లక్షణం అన్నమాట. సీబా ఏం చేశాడు? వెన్నుపోటు పొడిచాడు. ఎవరికి? తన యజమానికే వెన్నుపోటు పొడిచాడు. అలాగే మనము ఎదుట వ్యక్తులను మాటలతో మభ్యపరుస్తున్నామా,
లేకపోతే వస్తువులు ఇచ్చి, ఆహార పదార్థాలు ఇచ్చి మభ్యపరుస్తూ ఉన్నామా? కానీ చివరికి ఇందాక మనం చెప్పుకున్నాం, ఒక కొండ చిలువను పెంచుకున్న వ్యక్తిని చివరికి ఆ కొండ చిలువే మింగేసింది. ఒక సింహాన్ని పెంచుకుంటూ ఉన్న ఒక వ్యక్తిని కొంతకాలమైన తర్వాత ఆ సింహము ఆ యజమానినే తినేసింది. అలాగే పాపాన్ని మనం పెంచుకుంటూ ఉంటే ఈ పాపము చివరికి ఎలా ఉంటుందట మనం చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయంలో 2వ వచనం మనం చదువుకున్నామండి. దోషము ఎలా ఉంటుందట అండి? అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. అంటే ఈ పాపము మభ్యపరచడం అనేది ఎలా ఉంటుందట? మనల్ని ముఖస్థుతి చేస్తూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. ఎదుటివారిని మభ్యపెట్టడం, ఎదుటివారిని మాటలతో వక్రీకరించి చెప్పడం, మనకున్న స్థితిగతులను వారి యొక్క స్వలాభము కొరకు మార్చి చెప్పడం ఎలా ఉంటుందండి? చాలా ఆనందంగా, ఎంజాయ్మెంట్గా ఉంటుంది. కానీ ఫైనల్గా చివరికి అది ఎవరి మీదకి వస్తుందండి? గుంటను తవ్వువాడే దానిలో పడును, కంచెను కొట్టువానిని ఏం చేస్తుందట? పాము కరుస్తుందట. సో ఎవరైతే గుంటను తవ్వుతూ ఉంటారో, ఎదుటి వ్యక్తి కొరకు ఒక గోతిని తవ్వుతూ ఉంటారో, చివరికి ఆ గొయ్యలు ఎవరు పడతారండి? ఎవరు దాన్ని తవ్వారో వాళ్ళే అందులో పడతా ఉంటారట. కాబట్టి మనము మభ్యపరచడం అనేది ఆ విశ్వాసులంగా ఇది చాలా ప్రమాదకరమైన పాపం అన్నమాట. మన పర్సనల్ గెయిన్ కోసం, మన స్వలాభము కొరకు ఏం చేస్తూ ఉంటాం? విషయాలు మార్చి చెప్తూ ఉంటాం. ఎదుట వ్యక్తిని ప్రలోభ పెడుతూ ఉంటాం. ఎదుట వ్యక్తిని మనం మాటలతో మాయ చేస్తూ ఉంటాం. ఎందుకని? ఏదో మనకి ఒక గెయిన్ కావాలి, ఒక లాభం కావాలి, వారి దగ్గర నుంచి డబ్బు కావాలి, లేకపోతే వారి దగ్గర నుంచి మనకి ఏదో లాభం కావాలి. అందుకని ఏం చేస్తూ ఉంటాం? విషయాలు మార్చి వక్రీకరించి మనం చెప్తూ ఉంటాం. కానీ ఇది కొంతవరకు బాగానే సాగుతుంది. కానీ ప్రతి దాన్ని కూడా ప్రభువు చూచేవారై ఉన్నారు. ఇది ప్రభువు దృష్టిలోనికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా దాని కాన్సిక్వెన్స్, దాని యొక్క పర్యవసానాలు మనము బేరు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఎదుట వ్యక్తిని దేని గురించి మనం మభ్యపెట్టక్కర్లే. ఎవరి దయను మనం పొందుకోవాలండి? దేవుని యొక్క దయ కొరకు మనము ప్రయాసపడాలి. అంతేగాని ఎవరు ఈ మభ్యపరచడం అనే పాపంలోనికి మునిగిపోతూ ఉంటారంటే, మనుషుల నుండి సహాయం కోరే వారికి, మనుషుల దగ్గర నుంచి వారిని పొగిడితే ఒక 100 రూపాయలు వస్తాయి. ఏమండి? వారి కష్టం వచ్చింది, ఆ కష్టాన్ని మన స్వలాభం కొరకు ఉపయోగించుకొని వారి కష్టాన్ని మన కష్టంగా ఎంచుకొని మనం వారిని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాం. కానీ దాని వలన కలిగే లాభము నిలువదు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. కాబట్టి మనం మభ్యపరుస్తూ ఉన్నామా? ఇంతవరకు ఒకవేళ మనం అలా ఉన్నామేమో, ఈ దినం మనం ఏం చేయాలండి? వాటిని మనం క్రీస్తు రక్తములో శుద్ధి చేసుకొని మనం ఏ లాభము కొరకు కూడా ఎదుట వారిని వక్రీకరించకూడదు, మనము మభ్యపరచకూడదు, ఎదుట వారికి కీడు కలిగే విధంగా వారిని మనము మభ్యపెట్టకూడదు. సో మనం ఇప్పుడు వరకు ఏం చెప్పుకున్నాం? ఎలా మభ్యపెట్టకూడదని చెప్పుకున్నాం. సో సెకండ్ కాన్సెప్ట్ ఏంటంటే, మన జీవితంలో ఇలాంటి వ్యక్తులను మనం ఎలా గుర్తించాలి అనేది దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. మనం చెప్పుకున్నాం కదండి, మొట్టమొదటిగా మభ్యపరచడం. మనం ఎదుట వ్యక్తులను మభ్యపరచకూడదు అని చెప్పుకున్నాం. రెండవదిగా ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? మన జీవితాల్లో
మభ్యపెట్టే వారిని మనం ఎలా గుర్తించాలి అది మనం చూస్తూ ఉన్నాం. ఇదే కీర్తనల గ్రంథం 36వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 36వ అధ్యాయంలో మనం చదువుకున్నాం కదండి. మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. సో మభ్యపరిచే వారి యొక్క మాటలు, మభ్యపరిచే వారి యొక్క చేష్టలు ఏ విధంగా ఉంటావో మనం గుర్తించాలి. 36 వచనం అండి. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పదములు. అంటే మనం ఈ మభ్యపరిచే వారిని ఎలా గుర్తించవచ్చు అంటే వారి నోటి మాటలను బట్టి మనము గుర్తించవచ్చు. అంటే వారి మాటల్లో ఏముంటుంది? పాపం ఉంటుందా, పరిశుద్ధత ఉంటుందా? పాపమే. సో తర్వాత ఏముంటుందట? కపటము. ఏమండి, మన దగ్గర ఒకలాగా, ఎదుటి వ్యక్తి దగ్గర ఒకలాగా. ఏమండి, ఎదుటి వ్యక్తి దగ్గర ఒకరు మేలు పొందాలంటే ఏం చేస్తారు? పక్కనున్న వారిని బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో అంటే మాటలు ఎలా ఉంటాయి? మభ్యపరిచే వారి మాటలు ఎలా ఉంటాయి? పాపం ఉంటుంది. వారి మాటల్లో ఏముంటుందండి? కపటం ఉంటుంది, మోసం ఉంటుంది. ఇది మనం గుర్తించాలి. ఇది మనం గుర్తించినప్పుడు మన జీవితాల్లో మభ్యపరిచే వారి నుంచి మనం విడుదల పొందవచ్చు. ఇంకా ఉన్నాయండి కొన్ని లక్షణాలు. 36వ అధ్యాయంలో నెక్స్ట్ పేజ్లో మనం చూస్తే 3వ వచనం సెకండ్ లైన్ అండి. బుద్ధి చాలండి. వాళ్ళ జీవితంలో ఏముండదట? బుద్ధి ఉండదు. ఏమండి, బుద్ధి కలిగి ఉండడం వేరు, బుద్ధిహీనంగా ఉండడం వేరు. మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ధ్యానించే వారమైతే ఈ లక్షణాలు మనం ఈజీగా మనం గుర్తించవచ్చు. బుద్ధి కలిగి ప్రవర్తన ఎలా ఉండదు? బుద్ధి కలిగి ఉండదు, అంత బుద్ధిహీనంగా ఉంటుందన్నమాట. 4వది ఏముంటుందండి? మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. సో వాళ్ళ జీవితంలో ఎదుట వ్యక్తులకి ఏం చేయరట? మేలు చేయరు. ఇదొక లక్షణం. 5వ వచనంలో ఏముందండి? వాడు మంచము మీదనే పాప యోచనను యోచించును. అంటే వారి ఆలోచన విధానం, వారి ఆలోచనలు, వారి యొక్క తలంపులు ఎలా ఉంటాయట? పాప యోచనలు. అంటే పాపాన్ని ఆలోచిస్తూ ఉంటారు, పాపాన్ని తలస్తూ ఉంటారు, పాపము చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. 5వదిగా మనం చూస్తే వాడు కాని నడతలు నడుచువాడు. అంటే ఆమె యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది అంటే కాని నడత. అంటే దేవునికి అనుకూలమైన నడక కాదు, దేవునికి అనుకూలమైన జీవితము కాదు. దేవుని దృష్టిలో కాని నడతలు వాళ్ళు నడుస్తూ ఉంటారు. తరువాతగా మనం చూస్తే చెడుతనము వారికి అసహ్యము కాదు. మన జీవితంలో దేవుని ఎడల భయభక్తులు మనం కలిగి ఉన్నాము అనడానికి ఒక సిమ్టమ్, ఏంటండి, మన జీవితంలో కనిపించవలసిన క్యారెక్టర్ ఏంటంటే చెడుతనాన్ని మనము అసహ్యించుకోవాలి. చెడుతనమును అసహ్యించుకొనుట. మరి పాపాన్ని మనం ద్వేషిస్తూ ఉన్నాము, చెడుతనాన్ని కూడా, ఏది చెడుతనమో దాన్ని మనం ఏం చేయాలట? అసహ్యించుకోవాలి. సో ఎవరైతే చెడుతనమును అసహ్యించుకోవట్లేదో వాళ్ళ జీవితాల్లో ఏముందన్నమాట? మభ్యపరిచే లక్షణం ఉందని మనము గుర్తించాలి. మన జీవితాల్లో మనం మభ్యపెట్టకూడదు, ఎదుట వారి యొక్క మభ్యపెట్టే ఆ పరిస్థితిలో నుండి మనము గుర్తించి బయటకు రాకపోతే మన జీవితంలో ఏమి ఎదురవుతాయండి? చాలా నష్టాలు ఎదురవుతూ ఉంటాయి. మనకు ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకుంటే యోసేపు గురించి మనకు తెలుసు. పొతీఫరు భార్య ఏం చేసిందండి? యోసేపు పాపం చేయలేదు, కానీ యోసేపును ఎలా వక్రీకరించిందండి? యోసేపు పాపము చేసినట్టుగా
ప్రజలను మభ్యపెట్టింది, భర్తను మభ్యపెట్టింది. దాని వలన యోసేపు జీవితంలో ఎంత నష్టం అనుభవించాడండి. ఎన్ని సంవత్సరాలు తన చెరసాల్లో ఉన్నాడు? ఇంచుమించుగా మనం చూస్తే 10 సంవత్సరాలు అతను చెరసాల్లో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి వలనండి? పాపము చేశా కాదు, పొతీఫరు భార్య యోసేపును ఎలా వక్రీకరించి చూపించింది? యోసేపు పాపము చేసినట్టుగా వక్రీకరించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో మరి మనం ఎదుటవారు మభ్యపెట్టేవారు ఎవరో వారిని గుర్తించకపోతే మన జీవితంలో ఏం ఎదుర్కొంటామండి? ఆత్మీయంగా నష్టపోతాం, మానసికంగా నష్టపోతాం, శారీరకంగా నష్టపోతాం, ఆర్థికంగా నష్టపోతాం, ఆరోగ్యపరంగా మనం నష్టపోతాం. ఎన్ని ఏరియాస్లో ఆ నష్టం అనేది కనిపిస్తుందో మనం చెప్పక్కర్లా. కాబట్టి ఎదుట వారిని మనం మభ్యపెట్టకూడదు. ఒక రూపాయి గురించో వారి దగ్గర నుంచి లాభము గురించో మనం మభ్యపెట్టకూడదు. ఎదుట వారు మభ్యపెట్టినప్పుడు మనం గుర్తించి ఆ ట్రాప్లో మనం పడకుండా చాలా జాగ్రత్తగా మనము చూసుకోవాలి. సో ఈ మ్యానిపులేషన్ అనేది చాలా భయంకరమైనది. నేటి కాలంలో అన్ని ఏరియాస్లో మనం ఇది చూస్తూ ఉన్నాము. విశ్వాసులంగా ఇది మనం గుర్తించుకొని గ్రహించుకొని ఈ పాపము నుంచి విడుదల మనము పొందాలి. సో ఇప్పుడు మనం కొన్ని పిక్చర్స్ చూద్దామండి. సో ఈ పిక్చర్స్ మనం చూస్తే కొంచెం క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఒక శాటనిక్ టాక్టిక్ అన్నమాట. అంటే అపవాది యొక్క ఉరి,